ప్రస్తుతం మనం అల్లు అర్జున్ గారి ఇంట్లో వద్ద ఉన్నాం. ఈయన ఈరోజు అంటే దాదాపు ఈరోజు మార్నింగ్ 6 o'clock ఆయన విడుదలైన సందర్భంగా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. అయితే గతంలో అంటే 4th నైట్ రోజు సంధ్య థియేటర్ జరిగినటువంటి ఇన్సిడెంట్ తోటి ఆయనని నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించి అక్కడి నుంచి వెళ్ళి నాంపల్లి క్రిమినల్ కోర్టుకి అయితే తరలించడం జరిగింది. క్రిమినల్ కోర్టు ఆల్రెడీ 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించడం జరిగింది. అయితే అంతకుముందే అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో ఆయన క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. అయితే సంధ్య థియేటర్ ఘటనలో నా నేమ్ ఉంది, ఎఫ్ఐఆర్లో నా పేరు తొలగించేయని చెప్పనేసి క్వాష్ పిటిషన్ అయితే ఒకటి వేయడం జరిగింది. ఈ వాదనలు హైకోర్టులో జరుగుతున్న తరుణంలోనే ఇక్కడ ఆల్రెడీ నాంపల్లి కోర్టు అయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. దాంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళి ఒకవైపు వాదనలు జరుగుతున్న సమయంలోనే అటు చెంచల్గూడ జైలుకి అయితే ఆయన తరలించడం జరిగింది. 6 గంటల సమయంలోని చెంచల్గూడ జైలు నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి అల్లు అర్జున్ తన నివాసం వద్ద ఉన్నారు. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టిన సందర్భంగా ఆయన పొద్దున కూడా కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అంటే చట్టపరంగా నేను ఎలాంటి అయితే చేస్తానో డెఫినెట్గా అదే చేస్తాను అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అందులోనే అండ్ సేమ్ టైం ఇక్కడ ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మీడియాని అందరూ పిలిచి వాళ్ళు నన్ను క్రాస్ ఎగ్జామ్ అంటే నార్మల్గా అడిగారు, అంటే క్వశ్చన్స్ అడిగారు. దానికి అనుగుణంగానే నేను సమాధానం చెప్పా. చట్టం అది లా అండ్ ఆర్డర్కి నేను కట్టుబడి ఉంటా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కోర్టులో కేసు అయితే నడుస్తూ ఉంది. సో అది ప్రస్తుతానికి కేసు నడుస్తున్నటువంటి సమయంలో నేను ఇప్పుడు పెద్దగా ఏం చెప్పలేను. బట్ తనకు ఈ జర్నీలో ఈ ప్రయాణంలో కొంచెం ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. సో ఇందులో భాగంగానే నా అభిమానులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన కూడా మీడియా ముందు అయితే చెప్పడం జరిగింది. ఇన్ కేస్ అల్లు అరవింద్ గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఆయన ఏంటంటే ఈ జర్నీలో అంటే ఇంత పెద్ద విపత్తు ఎదుర్కొన్న టైంలో ఆయన జైలుకి వెళ్ళిన సందర్భంలో సో మెయిన్గా ఏంటంటే అభిమానులు తన వైపు నిల్చొని ఉన్నారు. సో ఆ అభిమానులని డెఫినెట్గా నేను చాలా రుణపడి ఉంటాను అని చెప్పేసి అల్లు అర్జున్ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ క్వశ్చన్స్ ఏం అడిగారు అన్న తరుణంలో కూడా నాకు వచ్చినటువంటి కండిషన్ బెయిల్ మధ్యంతర బెయిల్ ఉంది. సో దీని మీద ప్రస్తుతానికి కోర్టులో అయితే కేసు నడుస్తుంది. సో ఆ కేసు చట్ట ప్రకారమే నేను డీల్ చేసుకుంటాను అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో అల్లు అర్జున్ గారు దాదాపు ఇక్కడ సినీ ప్రముఖులందరూ కలిసి ఆయనని కలవడానికి వస్తున్నారు. ఇప్పటికే రానా కానీ అదేవిధంగా ఉన్నటువంటి రమేష్ గారు, బ్రహ్మాజీ గారు, సుకుమార్ గారు ఉన్నటువంటి ఇండస్ట్రీలో నాగచైతన్య కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ ఆల్మోస్ట్ ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకొని ఆయనని కలవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన చూడొచ్చు, అంటే మనకు అక్కడ కూర్చున్నారు. ఒక దాంట్లో భాగంగానే అక్కడ చూడొచ్చు, అక్కడ ఒక గ్యాలరీ ఉంది, వాళ్ళకు కూర్చొని ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీ. ఆ గ్యాలరీలోనే అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, అక్కడ సుకుమార్ గారు, ఆయన సోదరుడు బాబీ గారు, అదేవిధంగా రానా, నాగచైతన్య, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడే మెహర్ రమేష్ అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే అక్కడ వచ్చి బన్నీ గారు బయటకు వచ్చే విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయన ఫ్రెండ్స్ కానీ సన్నిహితులు కానీ ప్రతి ఒక్కరూ ఆయనకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి టైంలో ఒకసారి చూడొచ్చు. ఫోన్లో కూడా ఆయన అంటే ఫోన్ చేసిన ప్రతి ఒక్కరి ఫ్రెండ్ తోటి ప్రతి ఒక్కరితోటి ఈ ఇన్సిడెంట్స్ గురించి అయితే మాట్లాడుతున్నారు. సో ఈ కేసులో మొత్తంగా ఏంటంటే ఎలా అయితే ఉందో అంటే చట్టపరంగా నేను ఎలాంటి అయితే తీసుకుంటానో అది కూడా నేను ఎదుర్కొంటాను, అట్లేం లేదు. సో నాకు ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసినటువంటి ఫ్యాన్స్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చెప్పారు. అక్కడ చూడొచ్చు, బన్నీ గారు ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మిత్రులతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన షేక్ హ్యాండ్స్ ఇస్తూ థ్యాంక్ యూ అని చెప్తా ఉన్నారు. ఒకసారి చూడొచ్చు ఆ విజువల్లో. సో ఇది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ప్రెస్ మీట్ పెట్టి 4 వారాల మధ్యంతర బెయిల్ అయితే నాకు రావడం జరిగింది. సో ఈ బెయిల్కి అనుగుణంగా చట్టం ఏం చెప్తే పోలీసులు కానీ పూర్తిగా వాళ్ళకి నేను సహకరిస్తానని చెప్పేసి అల్లు అర్జున్ గారు అయితే ఈ ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది.